స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ
నీవే
కలిగిన వారిగా వాక్యం చెప్తుంది. మీకు ఎప్పుడో భయభక్తులు కలిగినాయి, అవి మళ్ళీ ఇప్పుడు ఉన్నాయా లేదా అని మళ్ళీ ఏం చేయాలంటే హృదయం అనే తాళం ఒకసారి తీయండి. దేవుడికి విశ్వాసం చెప్పండి. ఆ తాళం తీసి అంతరంగంలోనికి రానండి. మీరు వారికి లోపల ఏమంటారు మాట్లాడే పక్కనానికి మీరు మాట్లాడతారా, పైన మాట్లాడతారా? దీనికి స్పీకర్ అనుకుంటారు. అలాగే మన మానవుడికి సీక్రెట్ అనుకుంటుంటారు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, శోధనలో పడి వేదనలో ఉన్నావా. కొంతమంది ఆ మనస్సు అనే అలా ఒకసారి వెళ్ళి తెరవాలి. ఎలాగ ఉంది అంటే ఏమైనా చూసేసేమో, లేకపోతే ఇందులో ఏమైనా దొంగతనం చేసేడేమో, లేకపోతే ఎవరైనా మార్గాలు వెళ్ళి తీసేసాడా, అవి ఉన్నాయా లేదా అని అలాగే చూసుకుంటారు మీరు. అలాగే భయభక్తులు కలిగి ఉన్నారు కొంతకాలం. మంచిదే. మరలా 21వ సంవత్సరంలో పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఈ భయభక్తులు అప్పుడు ఉన్నాయా లేదా అని ఏం చేయమంటున్నారంటే వాక్యం చూసుకోండి. మీకు అలాంటి తలంపు దేవుడు ఇచ్చాడు కాక దేవుడికి స్తోత్రం చెప్పండి. అదే ఆ సీక్రెట్ ఆత్మలోకి తాళం కూడా తీయండి. వైతాళాలే కాకుండా అవి తీస్తే అవి ఉన్నాయో లేదో కనపడుతుంటాయి. అవి కనపడకుండా ఉండేది కాదు. మీ అంతరంగ స్వభావం అదే. మీ అంతరంగ స్వభావంతో వెళ్ళండి. ఆ కట్టడలు ఉన్నాయా, నిబంధనలు ఉన్నదా, ప్రార్థన జీవితం ఉన్నదా, ఆ సమర్పణ ఉన్నదా, ఆజ్ఞలను పాటిస్తున్నామా, యథార్థంగా ఉంటున్నామా. వెండి కంటే బంగారం కంటే నిర్ణయమైనది దేవుడి వాక్యమే. వెండి కంటే బంగారం కంటే ఘనమైన వాడు దేవుడే. కాబట్టి వాటి కంటే ముఖ్యమైనది దైవ వాక్యము, దైవ నిబంధన. కాబట్టి మీ పిల్లల తరమున ఇవి మీకు పని చేయాలి. ఇది కనబడేది బంగారం అనేది కనబడుతుంది. మీ విశ్వాసం ఉంది, అది సువర్ణము కంటే గొప్పది. దాని ద్వారానే మీరు గట్టి పునాది ఇయ్యాలి. అంటే వేసే అన్నాడు మీ పునాది పంట మీద వేసిన పునాది వలె లోతుగా తీసి ఏం చేయమంటున్నాడు? ఆ పునాది చక్కగా పంట మీదే వేయండి, లోతుగా తీయండి, లోతుగా తీయండి. లోతైన అనుభవాల్లోకి వెళ్ళండి. తెలుస్తుంది. ఆయన చూస్తున్నాడు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉన్నారు, భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తున్నారు, భయభక్తులు కలిగిన వారు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, ఆ మాటలు కూడా ఏ మాటలు మాట్లాడుతున్నారో ఆయన లోతుగా మీకు అనుమానం కదా. మలాకి గ్రంథం కదా మీకు తెలుస్తారు. మలాకి గ్రంథం అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు 4వ అధ్యాయమమ్మా 3వ అధ్యాయము 16వ వచనం చదువమ్మా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకుంటుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంట? ఎప్పుడు?
మీకు బాగా అర్థం అవ్వాలి కదా మరి ఎప్పుడు 13 వచ్చిన చదవండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చాలా మంచి కానీ ఏం మాట్లాడుకుంటున్నారు చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి అమ్మా ఎలా వాడిని ఇలా చూడండి ఎలా చూడండి ఏమైంది కదా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిదమని మీరు అడుగుదురు. గర్వపు మాటలు పలికి అలా చేసి ఇలా చేస్తాను అలాగే ఇలాగని మాట్లాడి మళ్ళీ దేవుణ్ణి అడిగే రకాలండి ఏం మాట్లాడేసి పెట్టి అంటారట దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఏంటి గుడ్లోకి వెళ్తావా బాబు లేదండి గుడ్లోకి వెళ్ళాక ఒక ఏముందండి సాపు వేసినా కట్టాలి నాకే వస్తున్నాయండి ఏమేసినది సాపు వేసినా నాకే కట్టాలి వస్తున్నాయి ముందెత్తి బలకాలు వేసినా నాకే కట్టాలి వస్తున్నాయి ముందెత్తి పాటలు పడినా నాకే కట్టాలు వస్తున్నాయి కుర్చీలు కొనిచ్చినా నాకే కష్టాలు వచ్చాయి. ఇక్కడ అందరూ కుర్చీలు వేసుకుంటారంటే మీరు ఒక్కొక్కరు 10 కొనిస్తే అందరూ కూర్చుంటారు. సరే మీరు కంగారు పడుకోకరు కాదు ఏంటో పాస్ గారు చెప్పినట్టు చేసినా కట్టాలు వచ్చేస్తుంది. ఎంత విధేయతగా ఉంటే అంత కట్టాలు వచ్చేస్తుంది. సేవ చేయుట నిష్ఫలమని ఆయనను ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు మనము దుఃఖాక్రాంతులుగా ఉండి భయభక్తులుగా కలిగి ఉండి ఉపవాసం ఉండి శుక్రవారం ప్రార్థన చేసినాడు మనకి కట్టాలంటే రానోళ్ళకే రైతు ఆదివారం నాడు రానోళ్ళు 2 గంటలకు వచ్చినోడికే బాగున్నారు అనుకుంటారు. అవును ఉపవాసం వచ్చినోళ్ళు శుక్రవారం వచ్చినోళ్ళు దేవుని స్వార్థం చెప్పండి ఈ దాంట్లో భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు బాగున్నారు అనుకుంటున్నారంట. భయభక్తులు కలిగి కన్నీటితో ఉపవాసం కలిగి ప్రార్థన చేసిన నా పరిస్థితి ఇలాగున్నది రానోళ్ళే రేటు ఆదివారాలు షోకేశ్వర బొమ్మలాగా కాగితం వచ్చి కూర్చున్నప్పుడు పడే రేటు ఉంది అనుకుంటున్నారట. లేదు బైబుల్ ఆయన అలాగే ఉన్నది నా బైబుల్ అలాగే ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. శుక్రవారం రమ్మన్నారు కానీ ఏమవుతామో అమెరికాకి వెళ్ళి ఎండారు పట్టేది కానీ మంచి చీర కట్టుకొని మంచి పట్ట వేసుకుని అన్నట్టు కానీ శుక్రవారం నాడు ఏమవుతామా ఆ టైంలో 3 పనులు ఉంటాయి కదా ఎవరితో తలనే పెట్టేదంట ఆ టైంలో తీయలేదు ఎగిరిపోతారంటే అక్కడి ఎవరు టైంలో తరపు ఇంపార్టెంట్ అలాగే అలాగే ఏదవుతుంది అమ్మాయి ఎప్పటికి రాలేదంటే పోతున్నాం కదా ఎవరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపాకాంతిగా ఉండటం ఉపవాసం ఉండటం ప్రార్థన చేయటం వీళ్ళు భయభక్తులు కలిగి మళ్ళీ కూర్చుని ఇదో ట్రాఫిక్ ఇదో సభకి మాట్లాడుకుంటారంటే మరాఠీలో అంటే 400 సంవత్సరాలు ఈ మాట్లాడలేదు దేవుడు. మతస్వామికి మరాఠీ కన్నానికి 400 సంవత్సరాల గ్యాప్ దేవుడు అసలు అప్పట్లో కూడా మాట్లాడలేదు. కోపం ఇస్రాయేల్ మాటలు బాగోలేదు. కొంతమంది ఇద్దరు సుఖం ఉందమ్మా శుక్రవారం తెచ్చి శుక్రవారం వస్తా పొద్దున్న సాయంత్రం కూడా సుఖం ఉందమ్మా బాగా ప్రార్థన ఎంత సుఖం ఉందమ్మా ముందైతే అన్ని సంగతి సుఖం ఉందమ్మా అనుకుంటారండి. కానీ ఇవన్నీ ఎక్కడనే తెలుసా మీకు? దీనికి కావలసిన మహిమ ఫలితాలు ఇవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయండి. మీరు బైబిల్ బాగా చదవండి. ఇహలోకంలో కనబడాలనుకుంటే ఇహలోకంలో మన ఎవరు గుర్తుపట్టరు. దేవుడికి స్తోత్రం. మీ కుటుంబం దేవుడికి తెలుసు. బైబిల్లో మంచి మాట ఉంది. మీ కన్నీళ్ళు కూడా ఆయన చక్కగా ఏం చేస్తాడంట గుడ్డిలో పెట్టి కొలతేస్తాడట. మీరంతా కన్నీటి ప్రార్థన చేసేలో అవి కొడుతున్నాడంట. అవి చదవకుండా సైతం ఏమంటే నేను ప్రార్థన దేవుడు అంటాడు చాలా చేసేస్తాం ఇంకా అలా చేసేస్తాం. శ్రేణి ప్రార్థన ఉండాలి. శ్రేణి ప్రార్థన అయితే ఆ ప్రార్థన లేదు ఈ ప్రార్థన లేదు. శ్రేణి ప్రార్థన అంటే
మాస్టర్ గారు ఉన్నారు, మా మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు ఎదుగుమంట మాట్లాడుకుంటుండగా ప్రార్థన చేయడం నిష్ఫలం, ఉపవాసం నిష్ఫలం, కన్నీటి కార్చడం నిష్ఫలం అని ఎవరంటే ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళు? దేవుని భయభక్తులు గల వారు కూడుకొని మళ్ళీ మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళు భయభక్తులు గల వాళ్ళు. అందుకే భయభక్తులు నేర్పుడు జాగ్రత్తలు ఉన్నాయో తెలుసుకోండి. భయభక్తులు ఉన్నాయంటే దేవుడు ఆలకించలేదని కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఈ మాట నేను ఆలకించను. నేను ఎందుకు అలాగనుకుంటున్నాను? దేవుని పిల్లలు ఎప్పుడైనా మీరు అలాగనుకుంటే తప్పని ప్రభు దగ్గర ఒప్పుకోండి. భయభక్తులు కలిగిన బిడ్డలకే చెప్తున్నాను ఈ మాట కూడా. దేవుని విశ్వాసం చెప్పండి. భయభక్తులు కలిగిన వారికి చెప్పాడు, భయభక్తులు ఉంచండి. ఉంచితే అప్పుడు నేను చేస్తాను ఏం చేయాలో. ఉంచితే అప్పుడు అన్నాడు, ఏ వేడు పొద్దులు లేకుండా నేను చేస్తాను. నా టైం ఉంది, నీ టైం కాదు. ప్రతిదానికి ఏముందట? సమయం ఉంది. 5 చదువుకోండి ప్రశ్నలో. ప్రతి దానికి ఎత్తిపట్టడానికి, దీవించబడటానికి, ఆశీర్వాదాలు పొందడానికి వీటన్నిటికీ ఒక టైం ఉంది. దైవ సమయాలు వేరేగా ఉన్నాయి. నీ సమయం వేరు, ఆయన సమయాలు వేరు. నీ మాటలు వేరు, ఆయన మాటలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వినడానికి. అందులో ఇంపార్టెంట్ అమ్మా ఎత్తుకుని ఆడంటున్నాడు. దయచేసి నాకు ఎదురుగా ఉన్నారు, దూరం కొట్టుకోండి అది చెప్పండి. రాత్రి 8 గంటలకు వచ్చింది. మీరు ఆడుతున్నారు, వద్దు వద్దు, ఆ పనులు చేయదు. గవర్నమెంట్ పెట్టండి, నీ దగ్గర పెట్టుకోవాలమ్మా, ఎవరికి వద్దు. తెచ్చిపోయింది, దగ్గర పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. అది అంటుంది, దెయ్యం అంటుంది రాత్రి వచ్చేసింది కదా. నేను అంటున్న బాబు 2 మందికి పోతుంది, పోతను అంటుంది. రాత్రి గంట చేయలేదు, ఇంకా గుమ్మాలో కట్టలేదు. నేను దూరం నేను పోతాను బాబాయ్, ఉండను బాబాయ్, వండిపోతాను బాబాయ్. నేను చేయదు, నేను చేస్తాను. అగ్గిలో కాలు చేస్తాను బాబాయ్. అగ్గిలో వేసే కలుస్తాను, నేను కాలుతాను. మేము విలువతో ఏసీ నిలుపుకుంటారు. మేము విలుపుతున్నప్పుడు దానికి ఎవరు కనపడతాను? ఏసీ కనపడతాడు. అది చూడగానే దేవుడు కనపడి దేవుడు వచ్చేసాడు అంటుంది. నేను భయపడ్డాను. ఎందుకంటే అయ్యో మనం చూస్తే ఎవరు కనపడుతున్నారు? అంత కేర్ఫుల్గా ఉంటారంటే మనం చూస్తుంటే దానికంటే దేవుడు కనపడుతున్నాడు. రాత్రి ఏం లేదు, కొంతమంది 2 సార్లు చెప్పారు పోవాలని. అంతే ఎక్కువ ఏంటంటే ఉండగానే వెళ్ళిపోతున్నాను. పోనీయండి, ఏం చేయొచ్చు. పోయి కింద పరగొట్టు పెరిగిపోయింది. కింద మొత్తం చనిపోయింది. కింద పరగొడేసి చెప్పేటప్పుడు పోయింది. నేను ప్రార్థన చేసినట్టు ప్రార్థన కూడా చేయాలి. ఆ పొలం నేను అనుకుంటే మొత్తం ప్రధానంగా ఉండిగా నా పిల్లలు చూపిస్తుంది. నేను కాలేదు, మళ్ళీ కాలేదు. అంతే భయభక్తులు గలవారము, భయభక్తులు కాని వారము, దేవుడికి అంత తెలుసు, దివ్యానికి కూడా అంతా. నువ్వు అలాంటివి మాట్లాడితే అంటే ఎందుకు ఇలాగే చెప్తున్నాను అంటే నేను చెప్తలేదు, వాక్యమే చెప్తుంది. ఈ కూడా అనుకున్న చాలా మంది అతను పోటీ చేసేస్తాను కదా, ఎలా మాట్లాడినా పర్లేదు అనుకుంటారు. ఇంటి గొప్ప తీసి కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఉపవాసం ఉంటాను కదా, ప్రార్థన చేస్తాను కదా, మంగళవారం ఉంటాను కదా, మాట మారే నేను మంగళవారం ఉంటాను మంచిదే. మంగళవారం ఉపవాసం ఉంటాను కదా, కొంతమంది మాట మారే అని అడుగుతున్నాను. మాటలు జాగ్రత్తగా ఉండాలి, క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారండి? ఏంటండి? మనము దుఃఖాకాంతులై గర్విష్ఠులే బాగున్నారని. గర్విష్ఠులు ఏమవుతారట? గర్విష్ఠులు ధన్యులగుదురనియు. యెహోవాను శోధించే దుర్మార్గులు కూడా వర్ధిల్లుతున్నారని, వారు సంరక్షణ పొందుతున్నని మీరు చెప్పుకొనుచున్నారు.
ఏం చెప్తున్నారు? భయభక్తులు కలవాలని చెప్తున్నారంట. ఎంత ఆశ్చర్యంగా ఉంది. చెప్పుకోవాలా మనం అలాగే తెలియదు. మాట్లాడితే ఎవరని ప్రతి మాట కలవ కూడా మనం మాట్లాడటానికి వీలు లేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, వారి భక్తులు బాగుంటారు ఒకసారి, ప్రార్థన చేయని వారు బాగుంటారు ఒకసారి, భక్తి లేని వాళ్ళు చక్కగా పచ్చని పూర్వలా ఉంటారంట. చదువు 37 కీర్తన ఉంటుంది. అలా ఉంటాడు 37 కీర్తన కాదండి. ఎప్పుడు శత్రువుని చూసి వ్యసన పడదు. దుష్కార్యాలు చేసే వారిని చూసి ఏం పడదు. మతవాడికి ఆడే బాగున్నారు అని చెప్పినే. వారు గట్టిలాగా త్వరగా ఏముంటారు. ఎవరి మధుర మీద గట్టి ఎలా ఉంటుంది. ముందు పక్కన చూసినాడు ఎలా ఉంటుంది అన్న చెప్పాలి. అంత పచ్చదనం దేనికి ఉండదండి. ఎండ కాయగానే మధ్యాహ్నం కొంచెం ఇలా తినగానే ఎలా ఉంటుంది. ఎంత పచ్చదనం ఏమైపోతుందో తెలియదండి. పచ్చని పూరవని పాడుకోల భూమి వెళ్ళదని చెప్పి నీళ్ళు పోసినందుకు పచ్చిగా ఉంటుంది. తీసేసిన కాకపోతే వాటిపోయి ఉంటుంది. వారి పచ్చని పూరవని వాడిపోదురా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అనుకూలమైంది దేవుని యందు భక్తి కలిగి భక్తి ఉంచి చక్కగా ఉండి మేలు చేయటం నేర్చుకొని జీవితంలో జీవించబడతాం. ఇక్కడ అదే ప్రాచీన గ్రంథంలో రాబోతుడికి అదే చెప్తున్నాడు. చదువమ్మా. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోయే దినములాగా వారు నా వారై నాకు స్వకీయ సమాఖ్యమైందురు. తండ్రి తన సేవికలను సేవించు కుమారుని యందు కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గలవారెవరు, దుర్మార్గులెవరు, దేవుని సేవించు వారెవరు, ఆయనను సేవించని వారెవరు, మీరు తిరిగి కనుగొందురు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయభక్తులు నిజంగా ఉంచువారెవరు, భయభక్తులు ఉంచకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగే వారెవరో తిరిగి చూసే కాలం ఒకటి రాబోతుంది. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. మోసపోకండి. దేవుడు విగ్రహింపబడను. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే పోయిను. తిరిగి కనుకుంటాం. మోసపోకండి దేవుని బిడ్డలారా. అనవసరం విషయాలు ఏమి మాట్లాడొద్దు దయచేసి. దుర్మార్గులు బాగుంటారని అనొద్దు, దుష్టులు బాగుంటారని అనొద్దు, చెడ్డ పనులు చేసే వాళ్ళే బాగుంటారని అనొద్దు, ఉపవాసం చేసిన ఫలితం ఏంటని అనొద్దు, ప్రతి శుక్రవారం పొద్దున్న సాయంకాలం ఫలితం ఏంటని అనొద్దు. తిరిగి మీ భక్తికి తగిన జీతం పొందబోయే కాలం వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దాసి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. ఎవరు వస్తుందా? ఆయన
కీర్తనలోని నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము ఆ, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నరుల యందు నీవు ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతో గొప్పదట. ఎంతో అంటే ఏంటి? ఎంతండి? ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పరా? యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన ఆశ్రయించిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఏది పెట్టారా? యెహోవా యందు భయభక్తులు ఉంచుదాం. అలా ఉన్నదో లేదో చూసుకోండి. చూసుకుంటే నీకు మేలు కలుగుతుంది. దుష్టుడు ఏమాత్రం ఎత్తుకుపోయాడా? దేవుడు పెట్టారా? తిరిగి మళ్ళా సంపాదించుకోవాలి. మనం అనవసరమైన ఏ విషయం మీద కూడా మనం మనసు పెట్టడానికి వీల్లేదు. అజ్ఞానపు మాటలు మన నోటంట రాకూడదని దేవుడు శ్రమిస్తున్నాడు. ఇది అన్యుల కోసం దేవుడు మాట్లాడుతున్న మాటలు కాదు. భక్తిహీనత అనేది చాలా ప్రమాదకరమైనది. భక్తిహీనత మనుషులను పాడు చేస్తుంది. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు భయభక్తులు గలవారు మాటలాడుకొనిచుండగా ఆయన ఆలకిస్తున్నాడు. తప్పకుండా ఆలకిస్తున్నాడు. దేవుడు పెట్టారా? దేవుని ఎందుకు భయభక్తులు తర్వాత చెడుతనములకు దూరంగా ఉంటారు. పాపములకు దూరంగా ఉంటారు. అవిశ్వాసములకు దూరంగా ఉంటారు. భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు నా దగ్గరే ఉన్నాడనే నమ్మకము కలిగి ఉంటారు. చెడుతనములకు దూరముగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా మనకి సెలవిస్తా ఉన్నది. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు చాలా మంది ఈ జీవ గ్రంథమందు లేకపోతే పరిశుద్ధ గ్రంథమందు అనేక మంది ఉన్నారు. ఒకవేళ కొద్ది కాలము భయభక్తులు కలిగిన వారికి కొన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. రాదని నేను ఎందుకంటే ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నామో ఒక్కొక్కసారి సైతానుడు కూడా మనల్ని శోధిస్తూ ఉంటారు. ఒకసారి అలా ఉన్నప్పుడు కూడా జరగవలసిన పనులు కొన్ని జరగకుండా దుష్టుడు పరిశుద్ధులకు అనేకమైన ఆటంకాలు పెట్టడానికి దుష్టుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము నిజమైన భయభక్తులు కలిగి ఉంటాం. నిజమైన దేవుడు దుర్మార్గులెవరు, పరిశుద్ధులెవరు, దేవుని బిడ్డలు మంచివారెవరు, చెడ్డవారెవరు వాళ్ళ తిరిగి మనం చూసే కాలము ఒకటి ఉన్నదని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కిందకి వెళితే 34 కీర్తనలో కిందకి వెళితే ఒక కొన్ని మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వచ్చేవారికి ఏ మేలు 9,000 సింహములు లేవిగలమై ఆకలిగొను ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు పొంది ఉండదు. కాబట్టి పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి నేర్పుతాడు? ఆగి చాలా గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికి నేర్పుతాడు? మీరు ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి. ఆ మెకానిక్ తర్వాత చాలా మంది ఇద్దరు నలుగురు అక్కడ ఉన్నప్పటికీ ఆ మెకానిక్ ముందుగా గురువు గారు ఆ ముగ్గురు నలుగురిలో ఎవరికి బాగా పనిచేస్తాడు? అందులో ఎవరైతే వినయముతో నేర్చుకుంటారో, ఆయన చెప్పినట్టుగా చక్కగా వినయముతో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఆ ఒక్కడికే నేర్పుతాడు. కానీ ఎంతమంది ఉన్నవాడికి ఏం చేయడు? కారణం ఏంటంటే అది విధేయుడు.
ఆ గురువు గారి దగ్గర వాడు విధేయత చూపుతున్నాడు. వాడు ప్రశ్నలు వేయండి. చాలా మంది ఏం చేస్తుంటే వెళ్తాడు బాగున్నాడు. దేవుడికి గోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కడు శిష్యుడే కానీ ఒరే బాబు ఇలాగేంటి కొంతమంది అలాగండి నేను చూసాను అదంటాడు. ఇప్పుడు అలాగండి ఎప్పుడు అందరు బాగుదా. మా దాసయ్య గారి దగ్గర చాలా మంది ఉండేవారు. దేవుడికి గోత్రం చెప్పండి. రే పలానా ఊరు వెళ్తాం బేగా తయారీ రాకున్నారు. దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ మర్చిపోతే ఆడన్నాడు అయ్యారు ఇంటికి వెళ్తానన్నాడు. ఎక్కడికి వెళ్తాడంటే బట్టి ఆ యావ మొదలుకొని బట్టి వాడికి ఏం పని చెప్పలేదు. మేము అడిగేవాడు ఏమండి అడిగారు కార్యక్రమం చెప్పాలంటే అది ఇంటికి వెళ్ళి వస్తాడు. నేను ఏం చెప్పినా ఇంటికి వెళ్ళి వస్తాను. అయితే సిద్ధార్థ మాట్లాడుకున్నాను. అక్కడే వెళ్ళి బట్టికి వెళ్తామని ఇలా పోసేసుకుని ఇలా చూసుకుని అక్కడే కడేసుకుని అంటే దీపెట్టేసుడు అయితే ఆ ఎగ్గులోనే వెళ్ళాలి. ఇంటికి వస్తానన్నవాడు కానీ ఎదురుకి వస్తానన్నవాడు కానీ లేకపోతే బయట రోడ్డు అంతా కలిసి 5 నిమిషాలు టైం ఉండేది కాదు. ఇదంతా ఎంత 8 నిమిషాల్లో స్నానము పట్టేసుకోడు తీపెట్టడం అంతా ఏనాడు పాస్టర్ వాళ్ళ ఊరు వెళ్తున్నాను వస్తున్నాను ఏనాడు చెప్పరా. అక్కడే ఆలయం కోసం ఉండేది తీసుకోవడం అక్కడే చేసుకోవడం అక్కడే చేయడం సరే ఇంకోవడం అంతే. ఆవిడ కూడా మహాతల్లి. అక్కడికి మీరు వెళ్ళిపోతున్నారో చాలా మంది వస్తుంటారు కదా ఇంట్లో అలాగన్నా ఎలాగన్నా ఏమైనా కావాలన్నా అడిగి ఏం చెప్తారు మహాతల్లి. అప్పుడు అస్సలు ఎప్పుడు అడగలేదు. ఎన్నో సంవత్సరాలు చూశాను. ఎప్పుడు అసలు అయ్యగారు వెళ్ళిపోయారు అనే మాట ఎప్పుడు అనేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పలేదండి. ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఎప్పుడు చెప్పలేదు. మొత్తాలు రావనే ఇలాంటి కఠినమైన అంటే బ్రహ్మత్వం ఒక మాట చెప్పాడు నాకు ఒకసారి. సరే కొంతమందికి సొంత నిర్ణయాలు ఉంటాయిరా. గురుగారు అంటారు కానీ మనకే నామాలు పెడతారు. లేదు అని సిమెంట్ చేసే రకానికి కాదు. మానవుడి ఎలాగుంటే దేవుడి దగ్గర ఎంత తోడు దగ్గర పెట్టుకుంటారు. చాలా కష్టం కదా. దేవుడికి స్వాగతం చెప్పండి. హల్లెలూయా. నేర్చుకోవాలంట నేర్చుకుందాం. దేవుడికి స్వాగతం చెప్పండి. ఎవరు నేర్చుకోలేడు అంటున్నాడు. మీకు శాతం ఏదో మాట చెప్తున్నారు. నేర్చుకోగలిగిన వాళ్ళందరికీ ఒక మరణం చెప్తున్నారు. మీరు మోకరించినప్పుడు తప్పకుండా కొన్ని నిమిషాలు మౌనంగా కనిపెట్టండి. ఆయన దగ్గర నడిపించమని అడిగాను. ఆత్మశక్తిని ఇమ్మని అడిగాను. ఈ జ్ఞానం ఇమ్మని అడిగండి. నడిపించమని అడిగండి. నడిపించకపోతే వినయంగా ఉండండి. ఖాళీ చేసుకోండి. లోపల ఏం ఉండకూడదు. ఎవరి స్వార్థం చెప్పండి. లోపల ఆయన ఏది పెడితే అది ఉండేదని తయారు చేసుకోండి మీ హృదయాన్ని. అలాంటి బిడ్డలకి దేవుడు నేర్పుతాడు. మీకు అన్యాయం చేయదు, నాకు అన్యాయం. నేను నేర్చుకున్న విధానం చెప్తున్నాను. కష్టం శ్రమ దుఃఖం ఏది మనల్ని ఏం చేయదు. అంత ఆనందిస్తారు మీరు ప్రభువులో. ఎంత కష్టపడినా ఆయన చిన్న దర్శనం సారండి. ఇవన్నీ పటాపడి జరిగిపోతాయి. దేవుడికి స్వాగతం చెప్పండి. ఈ అనుభవం చాలా సార్లు పొందేది. చాలా సార్లు. అందుకేనండి ఏ కష్టము కన్నీరు పెట్టేలా చేయలేదు. నాకు సేవలో కష్టాలు ఏమని అనుకోలేదు. మహాశ్రమలు ఎన్నో దేవి ఎన్నో కలతలు ఎన్నో మనోవేదనలు ఎన్నో సమస్యలు
ఎన్నో కాటీలు తిని చిన్నప్పటికీ కూడా ఆయన ఇంటిగా చేసేవాడు అనలేదు. ఆనందం ఉంటే ఆయన నడిపిస్తుంటాడు. మా నడిపిస్తాడు నేర్చుకున్నాం. ప్రయాసపడి భారం చూసుకుంటున్న సమస్య చెప్పాక నా దగ్గరికి రండి, నేను శాస్త్రీయులను దీన మనసు గలవాడను, నీ మీద నా కాడి ఎత్తి నా యొక్క నేర్చుకుంటే అప్పుడు నీ ప్రాణములను విశ్రాంతి కాడును. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరికీ ఏం జ్ఞాపకం తెలుసా? ఇదంతా జాగ్రత్త జ్ఞాపకం ఉండదు. ప్రయాసపడి పాల్గొన్న సంవత్సరాలు నా దగ్గరికి మీకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? నా దగ్గర నేర్చుకో. నా దగ్గర నేర్చుకుంటే అప్పుడు నేర్పిస్తారు. నేర్చుకుంటే బుద్ధుంటేనే నేర్పిస్తారండి. విధేయత కలిగిన వాళ్ళకే నేర్పిస్తాడు. ఏమన్నా ఏం నేర్పిస్తాడంటే ఈయనైతే భయభక్తులు మీకు నేను నేర్పిస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. మంచి టీచర్ అండి ఆయన, మంచి బోధకుడు, మహాసాత్వికుడు. ఆయనకి లాగా నేర్పించగలిగిన వారు ఎవరి ప్రపంచంలో ఆయన దగ్గర నేర్చుకుంటే కీర్తులు సహిస్తారు. మీరు తిట్టిన వారిని ప్రేమిస్తారు. మీరు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన పడితే ఎన్ని నేర్పిస్తాడు. ఆయన నేను ఎవరు బాగా తిట్టారో వాళ్ళు బాగా ప్రేమతో ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఎవరి ఉపకారం చేశారో వాళ్ళకి తిరిగి ఉపకారం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ గుడికి నాకు తిట్టుబడి ఉన్నాను, నేను ఏమనుకున్నారా? మహాభయంకరంగా పోల్చుకోవచ్చు. అది దేవుడు నాకు నేను పేరు చెప్పగా దేవుడుకున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. చాలా ఒకసారి నేను ఆలోచించాను. అందరికంటే ఏంటి ఆయన ఇదంటే అనుకున్నాను. నీకు ఇది ఒక పరీక్ష నీకు అనిపించదు. దానికోసం ఎవరి పార్టీ నేను అంటే మళ్ళీ మాట్లాడితే ఏ మనసి అదే కొన్ని ఓర్పే పడతాయి. కంటిన్యూ మాట్లాడాలి. ఇప్పటికీ ఎన్నో విషయాల్లో ఎన్నో ఉన్నాయి. నేను ఇదే ఎవరి మీద ఏం ఉంచుకో నేర్చుకోండి. అయితే ఏం ఉండదు. మనకు అంతా ప్రేమించే బుద్ధి ఎవరు మనకి ఆ దేవుడే మనకి ఇస్తాడు. అంతే ఇచ్చేస్తాడు. దేవుడు ఇస్తామని చెప్పాడు. ఎవరి దగ్గర నేర్చుకుంటుంది? నేర్చుకున్నావా? ఖాళీ ఉందా మీ దగ్గర? ఖాళీ ఉంటే నేర్చుకున్నాం. మాకు ఇక లోపలికి వెళ్ళిపోతే నాన్నకున్నది అంత అయిపోతుంది. ఆ పాటలు నేర్చుకోండి. అందరూ మాట్లాడుతున్నారు.
మీ దగ్గర నేర్చుకునే సాత్వికమైన మంచి మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఈ కృపను నాకు ఇవ్వండి నాయనా. ఈ జీవనం నాకు ఇవ్వండి ప్రభువా. మీ దగ్గర నేర్చుకునే మంచి అవకాశాలు నాకు ఇవ్వండి తండ్రి. నేను నీ కుమారుడయ్యా, నీ కుమారుని, నీ కుమార్తెను ప్రభువా. నాకు ఫలానా వేరు కావాలి తండ్రి, ఫలానా దేవుని కావాలి నాయనా. ఒక్కొక్కసారి నేను తిరిగిగా నాకు పెద్దవారే బాగున్నారని నేను అనుకున్నాను ప్రభువా. ప్రార్థనలు ఆడవారే బాగున్నారని అనుకున్నాను ప్రభువా. ప్రార్థన చేయవారే బాగున్నారని అనుకున్నాను నాయనా. ఉపవాసం గురించి రానివారే బాగున్నారని అనుకున్నాను తండ్రి. వచ్చిన వల్ల ప్రయోజనం ఏంటి అని అనుకున్నాను అయ్యా. అయ్యా తెలియక నేను ఎన్నెన్నో నా మనసు ఎన్నో బయటికి మాట్లాడేసాను ప్రభువా. నన్ను మన్నించడం ప్రభువా. నీ కుమారుడయ్యా, నీ కుమార్తెనయ్యా, నీ యొక్క బిడ్డనయ్యా అయ్యా నన్ను మన్నించుకునయ్యా అని నేను ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను నాయనా హృదయ వైభవంతో కలిగి ఉండే భాగ్యం నాకు దయచేసి ప్రభువా. అలా చుట్టూ ఈ మహిమను నేను పొందాలి తండ్రి. ఈ దీవెనను నేను పొందాలి ప్రభువా. ఈ ఆశీర్వాదంలో నేను పొందాలి ప్రభువా. నాయనా నాయనా నీ ప్రభు నాకు ఇవ్వండి నాయనా. నీ యొక్క సన్నిధి నాకు ఇవ్వండి ప్రభువా. నీ ప్రభా భాగ్యం నాకు ఇవ్వండి తండ్రి. నాయనా నీ యొక్క ఆత్మశక్తిని బలపరచండి నాయనా. నాయనా ఒకనాడు నేడే నా బాధ చూసావని భయపడుతున్న అడుగుతుంటే ఎవరు భయపడుతున్న అడుగుతున్నారు, ఎవరు సమాజంలో ఎవరు మంచివారు, ఎవరు నీతి మంత్రులు, ఎవరు అవిశ్వాసులు, ఎవరు అనీతి మంత్రులు తిరిగి మీరు అనుకుంటారన్నా నేర్చుకుంటానయ్యా. ఈ పాదాల దగ్గర నేర్చుకునే పర్యటనకి అలాంటి మనసు పాదాల దగ్గర నేర్చుకున్నారు ప్రభువా. అలాంటి మనసు నాకు ఇవ్వండి. మీరు ఎలాగ నడిపిస్తే అలాగే నడిచే బుద్ధి నాకు ఇవ్వండి నాయనా. ఎలాగ నీవు నాయనా నేర్చుకుంటున్నావు ఆనందంగానే నేను నేర్చుకునే మనసు నాకు ఇవ్వండి నాయనా. మీకు స్తోత్రాలు 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 యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. నన్ను కంట్రోల్ చేయండి నాయనా. నా ఆత్మను స్వీకరించి నా శరీరంలో నాయన కంట్రోల్ చేయండి. నా నాలుకను శుద్ధి చేయండి. నా పెదవులను కాల్చుకున్నాయన ఎక్కడైనా ఎంతైనా పట్టణ